ఉత్తరాధికారి అయినటువంటి గురుతుల్యులు శ్రీ విధుశేఖర భారతీ స్వాముల వారు విజయయాత్ర సందర్భంగా రాజమహేంద్రవరానికి విచ్చేస్తున్నటువంటి శుభతరుణంలో శృంగేరి జగద్గురు మహాసంస్థానం శారదాపీఠం శంకరమఠం గోదావరి గట్టు రాజమహేంద్రవరం శాఖనందు జగద్గురులు శ్రీ 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 భారతీతీర్థ మహాస్వాముల వారి యొక్క దివ్యాశిస్సులతో ఉత్తరాధికారి అయినటువంటి గురుతుల్యులు శ్రీ విధుశేఖర భారతీ స్వాముల వారు విజయయాత్ర సందర్భంగా రాజమహేంద్రవరానికి విచ్చేస్తున్నటువంటి శుభతరుణంలో ఈ శృంగేరి శారదాపీఠంలో ఇక్కడ తింబేస్వామి వారు ప్రతిష్ఠ చేసినటువంటి భక్తవసల దత్తాత్రేయ స్వామి వారికి దత్తపాదులు పునఃప్రతిష్ఠ చేసి అలాగే శంకర భగవత్పాదులు శారదా పరమేశ్వరి దత్తాత్రేయ స్వామి వారికి ప్రత్యేకించి నూతన పంచలోహమూర్తుల్ని ప్రతిష్టాపన చేసి మహాకుంభాభిషేకాన్ని నిర్వర్తిస్తున్నటువంటి శుభతరుణం. జగద్గురులు ఇప్పుడే రాజమహేంద్రవరానికి విచ్చేశారు. ధర్మాధికారి బ్రహ్మశ్రీ వేలూరు బాలాజీ గారి దంపతులు పూర్ణకుంభ స్వాగతం చెప్పి త్యాగరాజ నారాయణ సమితి ప్రాంగణంలో ధూళిపాద పూజ చేస్తున్నారు. తదుపరి చంద్రమౌళీశ్వర అభిషేకం, తదుపరి మన గోదావరి గట్టులో శంకరమఠానికి విచ్చేసి ఇక్కడే బస చేస్తారు. చంద్రమౌళీశ్వర పీఠాన్ని ఆ త్యాగరాజ మందిర ప్రాంగణంలో ఉంచి ఉదయం పీఠ పండితుల సమక్షంలో, సాయంత్రం రాత్రి చంద్రమౌళీశ్వర పూజ జగద్గురు స్వహస్తాలతో జరుగుతుంది. ఈ జగద్గురులు మన రాజమహేంద్రవరం పట్టణ ప్రజల యొక్క అదృష్టం చేత 4 రోజులు ఉంటున్నారు. ఇక 26వ తారీఖు, 27, 28, 29 4 రోజులు కూడా రాజమహేంద్రవరంలోనే ఉంటారు. 28వ తేదీని చక్కగా నాయకంపల్లి అనేటువంటి పెద్దాపురం దగ్గర ఉంది ఆ క్షేత్రానికి వెళ్ళి, అలాగే తుని తపోవనంలో శృంగేరిపేట ఆశ్రమాన్ని సందర్శించి 28వ తారీఖు సాయంత్రానికి ఇక్కడికి విచ్చేస్తారు. ఈ 4 రోజులు కూడా భిక్షావందనాలు, పాదపూజలు, వస్త్ర సమర్పణలు కూడా త్యాగరాజ మందిరం ప్రాంగణంలోనే జరుగుతాయి. అలాగే ఈ మఠంలో వారు విడిది చేస్తారు, భక్తుల్ని ఆశీర్వచనం చేస్తారు. ధర్మాధికారి బాలాజీ గారి తరపున తెలియజేస్తూ శుభం.